అన్ని పక్కన పెట్టు బ్రో. నాకు అసలు ఇప్పుడు ఏం తెలియదు. స్టాక్ మార్కెట్ అంటే తెలియదు, నాకు ఎస్ఐపి అంటే తెలియదు, నాకు మ్యూచువల్ ఫండ్ అంటే తెలియదు. ఇప్పుడు నేను ఏడ ఇన్వెస్ట్ చేస్తా, ఎంత ఇన్వెస్ట్ చేస్తా, ఏ యాప్లో ఇన్వెస్ట్ చేస్తా. సో కంప్లీట్లీ నేను ఒక న్యూ పర్సన్ ఈ మార్కెట్కి నీలాగా. చూడు బ్రో, నేనేం సెబీ రిజిస్టర్డ్ పర్సన్ని కాదు, నీకేం ట్రేడింగ్ కోర్సులు అమ్మి మోసం చేద్దామని రాలే. నా గోల్ ఏంది, మంచి ఫైనాన్స్ కంటెంట్ డైలీ అప్లోడ్ చేయాలంతే. సో నేను ఏం క్విక్ మనీ వెనకాల వరగెట్టాను, నేను ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తా. సో ఫస్ట్ నేను ఏం చేస్తా, ఏ కంపెనీ షేర్స్ అస్సలు కొనా. కంపెనీ షేర్స్ కొనాలంటే కంపెనీ గురించి తెలుసుకోవాలి, పీఈ రేషియో అనలైజ్ చేయాలి, ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూడకపోతే మన పైసలన్నీ బొక్క అవుతాయి. సో అప్పుడు నేను ఏం చేస్తా, మ్యూచువల్ ఫండ్ ని చూస్ చేసుకుంటా. మ్యూచువల్ ఫండ్ ఎందుకంటే ఆ ఫండ్ లో మనం 500 వేసినాం అనుకో, ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు, ఆ 500 తీసుకపోయి వేరే సెక్టర్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఒక సెక్టర్ లో లాస్ అయినా కానీ ఇంకో సెక్టర్ లో ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈక్వల్ అయిపోతుంది. సో మ్యూచువల్ ఫండ్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. మిడ్ క్యాప్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఉంటుంది, లార్జ్ క్యాప్ ఉంటుంది. సో నేను ఏం చేస్తా అంటే ఫ్లెక్సీ క్యాప్ లో చేస్తా. ఎందుకు ఫ్లెక్సీ క్యాప్ చూస్ చేసుకుంటా అంటే రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది, రివార్డ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అసలు ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా బ్రోకర్ యాప్ ఓపెన్ చేయాలి. ఫర్ సపోజ్ గ్రో ఉంది, అప్ స్టాక్స్ ఉంది, ఏంజల్ లోన్ ఉంది, పాలసీ బజార్ ఉంది, ఇవన్నీ ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంటాయి. సో డౌన్లోడ్ చేసుకొని డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. డీమాట్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలి బ్రో అంటే యూట్యూబ్ లో మస్తు వీడియోస్ ఉన్నాయి, చూసి అది చేయండి. ఫర్ సపోజ్ నా ఫోన్ లో గ్రో ఉంది, గ్రోలో నేను మ్యూచువల్ ఫండ్ చూస్ చేసుకున్నా. అక్కడ కింద ఈ మ్యూచువల్ ఫండ్ లో చాలా రకాలు ఉంటాయి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ పరాగ్ పారి ఫ్లెక్సీ క్యాప్ ఓపెన్ చేస్తున్నా. అండ్ ఈ ఫండ్ ఎప్పటి నుంచి అయితే లాంచ్ అయిందో అప్పటి నుంచి 20% CAGR ఇచ్చింది, అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే ఎవ్రీ ఇయర్ 20% రిటర్న్ ఇచ్చింది. సో నేను సింపుల్ ఏం చేస్తా, వన్ టైం బై చేస్తా, లేకపోతే ఎస్ఐపి స్టార్ట్ చేసుకుంటా అంతే. ఒట్టే చెప్తున్నా, ఇంత మంచి కంటెంట్ ఎక్కడ దొరకది. సో ఫాలో చేసుకో.